శతక్రతో అసంఖ్య ప్రకారములకు ప్రజ్ఞ కర్మ కలవాడము మీరు ఆ పరమేశ్వరుడు. వంశము ఇవ ధ్వజాదండము వలె పైకి ఉండాలి, ఎప్పుడు కూడా మీరే ఎప్పుడు కూడా ఉండాలి, పైన కానీ కింద కానీ అని అర్థం. బుద్ధే మీరే పైకి ఎగరవేయుడు. ఏంటిది? ధ్వజాదండాన్ని తీసుకొని మనం ఒక ఆచరణబద్ధంగా మేము ఒక సమూహంగా పోతున్నాము, నిన్నే ఉపాసిస్తున్నాము అని ఇక్కడ భావం. ఓ భగవంతుడా, ఎవరు ఏ రూపంలో నీ మహిమను అనుభవించురో వారు ఆ రూపంలోనే వర్ణించుచు నిన్ను చూతురు. నీవు శతక్రతుడవు. నీ అనంత జ్ఞానము, కర్మలు, గుణములు వందల కొలది రూపములో ప్రకాశములై అనుభవమునకు వచ్చును. వారు తమ తమ అనుభవములతో భిన్న భిన్న మార్గముల ద్వారా, ధ్యానము ద్వారా నిన్ను చేరుటకు ప్రయత్నింతురు. నీవు అందరిలో ఉన్నావు, సామగానములో ఉన్నావు, గంధర్వ వాణిలో ఉన్నావు, భక్తుల భజనలో ఉన్నావు, ఉపాసకుల జపములో ఉన్నావు, సత్య వ్యాఖ్యాతల వ్యాఖ్యానములో ఉన్నావు, ఆసన బద్ధులైన యోగుల ధ్యానములో ఉన్నావు. ఈ విధముగా ప్రపంచంలో నీ భక్తి ప్రసారమగుచున్నది. భక్తులు వివిధములకు జెండాలు ధరించి నీ మహిమను చాటుచున్నారు. సుందర దృశ్యముగా ఉన్నవి అది చాటినప్పుడు. ఏ విధంగా అంటే కృణ్వంతో విశ్వమార్యం అని కండువా ధరించినప్పుడు, ఓం పతాకాన్ని పట్టుకున్నప్పుడు, ఓం ధ్వజారోహణం చేస్తున్నప్పుడు నీ రూపమే ఉన్నది, నీ గురించే ఉన్నదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అది ఆపి